హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'జూటోపియా 2' ఇదొక యానిమేషన్ కామెడీ మూవీ. ఈ మూవీ పార్ట్ 1 ఆల్రెడీ 2016లో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ అండ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఆ తర్వాత పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 ఈజీగా అర్థమైపోతది. పార్ట్ 1 లాస్ట్‌లోనే కుందేలు, నక్క వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అవుతారన్నమాట. ఆ తర్వాత నక్క, కుందేలు పోలీస్ ఆఫీసర్ అయ్యాక వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? దాంతో పాటు అసల జుపోటియా అంటే ఏంటి? అందరూ జంతువులు ఎందుకు ఆ జుపిటర్‌లోనే ఉంటారు అనే దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే నక్క, కుందేలు వీళ్ళిద్దరూ ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారన్నమాట. పోలీస్ ఆఫీసర్‌లో ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటంటే అసలు ఆ జుపిటర్ ప్లేస్ ఎవరు క్రియేట్ చేశారు? ఆ జుపిటర్‌లోనే అందరి జంతువులు కలిసి ఉండాలని ఒక ఐడియా తీసుకొస్తారు. ఆ ఐడియా ఎవరిది? దాంతో పాటు ఆ జుపిటర్ ప్లేస్‌ని రూల్ చేస్తుంది ఎవరు? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది మూవీ స్టోరీ అన్నమాట. జంతువులే ఉంటాయి. ఆ జంతువుల మధ్య వచ్చే కన్వర్జేషన్స్ గాని ఆ కామెడీ సీన్స్ గాని చాలా బావుంటాయన్నమాట. ఈ మూవీలో మెయిన్‌గా కుందేలు అండ్ నక్క వాళ్ళు చేసే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. స్టోరీ దగ్గర స్క్రీన్ ప్లే కూడా బావుంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో యానిమేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. దాంతో పాటు కొన్ని యానిమల్ ఎమోషన్ సీన్స్ చూపిస్తారు. అవి కూడా బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఎక్కువ సీన్స్ కొన్ని కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం డల్‌గా అనిపిస్తాయి. అంతగా చూడడానికైతే ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. సింపుల్ స్టోరీయే. దాంతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఆ యాక్షన్ సీన్స్ వచ్చి యానిమేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో యానిమల్ క్యారెక్టర్స్ అంటే ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బాగుంటది. ఎందుకంటే ఈ మూవీలో హైలైట్స్ అన్నీ ఆ యానిమేషన్ సీన్సే. ఆ యానిమేషన్ సీన్స్ వాళ్ళతో వచ్చే డైలాగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. అవి ఈ మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చిన్న పిల్లలకి బాగా నచ్చిద్ది. సో, మీరు కిడ్స్‌తో చూడొచ్చు హ్యాపీగా. ఫ్యామిలీ అండ్ కిడ్స్ అందరూ చూసే దగ్గ మూవీ అన్నమాట. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే. మీకు మా ఆడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.